మొత్తానికి నైట్ టైం వ్యూ డ్యామ్ జోన్కి అయితే పోతున్నాం. చిల్ బ్రో. दोस्त मेरा दोस्त तू है मेरी जान. నాయనా వీడు 390 ఈ రోజు అరాచకం చేస్తున్నా నాయనా. నైట్ టైం చూడాలంటే ఎంజాయ్ చేయాలంటే డ్యామ్ దగ్గర సూర్యుడు అరే మెల్ల రావాల్సింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డ్యామ్ యోజనకి వెళ్తున్నాం. బండ్లో మాత్రం 5 లక్షలు వచ్చి కొట్టేయటి. ఇప్పుడు చూడు బండి ఎంత మాత్రం ఇప్పిస్తావు జట్టగలుగుతుంటావు ఫ్రెండ్స్. బండి ఇప్పిస్తే ఎట్లా చెప్తుంటావు. రావట్లేదే. పడ్డావా నా కొడుకా, పడ్డావా? సో ఫ్రెండ్స్, మన శివకేష్ ఎట్లా చెప్తాడో కానీ బండి తిప్పనీకి రాదు వాడికి. మొత్తానికి నైట్ టైం వ్యూ డ్యామ్ జోన్కి అయితే పోతున్నాం. చిల్ బ్రో. ఏ లింగనాథ్ కొట్టించుకో, నేను కూడా కొట్టించుకోవాలి. లింగనాథ్లో ఉంటుంది షాప్లో. ఓ లీటర్ కొట్టించుకో. మంచి ఏ సింగలే మచ్చా, సింగలే మాకు తెలుస్తుంది. దానికి నైట్ టైం డ్యామ్కి అయితే వెళ్తున్నాం. నైట్ టైం డ్యామ్ వ్యూ చూపిస్తా చూడండి. స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. మొత్తానికి 390 అయితే వాళ్ళు లాక్కుని చూడండి. 390 కాదురా, యమహా జెడ్ఆర్ 390 ఇదిరా రే బాబు, 390 ఇదిరా, అది కాదు 390 అంటారా బాబు. మొత్తానికి చిల్ అయిపోదాం కిందికి వెళ్ళి. ఉంటది ఇప్పుడు రైడ్ మాత్రం. అశోక్ గారికి మాత్రం చూపిస్తా ఈ బండితో పాటు 390 తీసుకోవాలంటే వీళ్ళు ఆడుకో లింగాలు గట్ట ఉంటున్నారు. నన్ను శ్రీశైలం దింపండి మీరు. అరే ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు రే చిన్న. నన్ను శ్రీశైలం దింపండి మీరు. లేదు మచ్చా, నడుచుకుంటా పోతా శ్రీశైలం, మీరు పోనరా. నువ్వు ఎక్కురా. ఏ బండిలో పెట్రోల్ లేదు. శ్రీశైలంలో అయితే పెట్రోల్ కూడా మా నుంచి పెట్రోల్ కూడా ఏ బండి ఆడ అయిపోతుందో తెలియదు. ఫ్రెండ్స్, లింగాలగట్లో పెట్రోల్ దొరుకుతున్నారు. లింగాలగట్లో పెట్రోల్ కొట్టిస్తాం. లింగాలగట్లో పెట్రోల్ ఈ రోజు మాత్రం రచ్చ చేసేది. దానికి తోడు సునీల్ వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి. కారణం యూట్యూబ్. ఇది వీడు లెగ్ స్టార్ట్ రైడ్ 390 విత్ ఎఫ్జెడ్. నైట్ టైం మాత్రం మస్తు ఉందబ్బా. 390 లవర్ చూడండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. 390 పర్ఫార్మెన్స్ మాత్రం ఈరోజు చూపించేస్తాం మీకు. కానీ మొత్తం శ్రీశైలానికి అందరు శ్రీశైలం అండి, శ్రీశైలం డ్యామ్ అంటారు. నీటి శాఖ మంత్రి చేసి ఆ డ్యామ్ బంద్ చేయాలి. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నేనేం మాట్లాడుతున్నా వాడే మాట్లాడుతున్నా. ఈ టైం పోవాల్సిన అవసరం ఉంది. 390 చూడండి. రే ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు రేగా, వాడే రడబోతుడు. ఏది బ్రో వాడు
ఫుట్రెస్ తగ్గుతున్నాయి. చాలా బాగుంది బండి, రోడ్డు చుట్టూ కానీ అన్ని కానీ. కరుసుకుని ఎదురెత్తారు. నిజంగానే భయం వేసిందంట. అయ్యో అడవుతున్నాడు. చాలా హై క్లాస్ కొనే వాళ్ళంటే కామెంట్ చేయండి. పోయేమా ఇవే తగ్గించుకుంటే మంచిది. మామూలు ఇక పెట్రోల్ ఆదా చేస్తున్నాగా. అట్టబోతున్నాడు ఏంది మా అన్న, ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు, టైర్ లేపుతున్నాడు. 2 టైర్లు లేపుతున్నాడు నాయన. పెట్రోల్ ఆదా చేస్తారు అంటే అది ఆఫ్ చేసుకొని వస్తారు. నమస్తే పైల్వాన్ అన్న. నమస్తే పైల్వాన్ అన్న. గాయస్ నైట్ టైం డ్యామ్ వ్యూ చూడండి ఎలా ఉందో. చూడండి గాయస్ నైట్ టైం వస్తే ఇలా ట్రాఫిక్ ఏముండదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మమ్మీ డ్యామ్కి వచ్చేసాం. చూడండి వాటర్ పడుతుంది, చూడండి రైన్. పెద్ద స్కెచ్ పెళ్ళైపోయింది మామ, లేకపోతే మా లవర్ నేస్తున్నా అలా ఫ్లై చేసుకుంటూ వచ్చేవాని. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఒరే మచా పెట్రోల్ రా, దాంట్లో కూడా లేదు. మామూలు అయితే 390 సీజన్లో పెట్రోల్ ఉంది బంకులో. ఆడ వెయిటింగ్ చేయాలని చెప్పి మన అనిల్ గారు కొట్టిలేదు. దీంట్లో పెట్రోల్ మాత్రం రెడ్డి మీద ఉంది. ఇప్పుడు అవకాశం మాకు ఫ్రెండ్స్ చేద్దాం అనుకున్నా, బండి లేదాం అనుకున్నా, కట్టింగ్ కొనగలం అనుకున్నా, పెద్ద స్కెచ్ కానీ ఇక్కడ పెట్రోల్ లేదు. చూడాలి అన్ని షాపులు పంపిస్తారు. ఆ స్కూటీ స్కూటీ అయిపోతే మీరు తప్పుకుంటే వాళ్ళు మాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నాం, మాకేం సంబంధం, మాకు సంబంధమే లేదు. వస్తారు మాకేమి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా నాన్న తీసుకుంటాం ఏ మచా బండి నాదిరా. వేసేసాడు, బాగా వేసేసాడు. दोस्त मेरा दोस्त तू ही मेरी जान, दोस्त मेरा दोस्त तू है मेरी जान. పెట్రోల్ లే జామ్. ఏం చేద్దామంటావు మరి? దొబ్బు కూడా వాడమే అన్న. ఖచ్చితంగా పెట్రోల్ దొరుకుద్దా? ఓకేనా, థ్యాంక్స్ బ్రో. ఏదరా పెట్రోల్ అయిపోయింది పరిస్థితి. పెట్రోల్ అయిపోతే బండి ఆగు. లోకల్ 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 పెట్రోల్ 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 అక్క పెట్రోల్ ఉంది అక్క. అక్క ఎక్కడ దొరుకుతుంది అక్క? షాపులు క్లోజ్ ఉన్నాయి లేదా? మీ షాప్లో పెట్రోల్ లేకుండా మీరు షాప్ ఎందుకు పెట్టుకున్నా నాకు అర్థం కాదు. 390 కాదురా,
దీన్ని కూడా ఎప్పుడు టైర్లు అంటే మేమే తప్పు తిన్నాం జర్రా మేమే తప్పు అయ్యగారే కరెక్ట్ అయ్యగారే కరెక్ట్ ఊరు వల్ల కాదు అఖిల వల్ల కరెక్ట్ లోకల్ లోకల్ మేము దేవుడు పసారి చూడు కాలేదు ఇక పొట్టోడికి దోలు తీరిపోయింది. నాయనా వీడు 390 ఈ రోజు అరాచకం చేస్తున్నాడు నాయనా. వీడి పేరు చూడండి పాపం. వాడేంద్ర అట్ట తోలుతున్నాడు అనిల్. చూడాలంటే నైట్ టైం ఎంజాయ్ చేయాలంటే నైట్ టైం మాత్రమే. మాత్రం పిచ్ ఎంజాయ్మెంట్ ఉంది. అనిల్ గారి పేరు మాత్రం పేరు చూపెట్టండి. అరే అన్న ఎంజాయ్ చేద్దాం రండ్రా. ఎప్పుడు డబ్బులు సేవింగ్ ఖర్చు పెట్టా నైట్ టైం చూడాలంటే ఎంజాయ్ చేయాలంటే డ్యామ్ దగ్గర ఇంటికి ఈరోజు మామూలు లేదు కదా. నైట్ టైం చూడండి ఎంత బాగుందో వ్యూ. గాయస్ నైట్ టైం డ్యామ్ వ్యూ చూడండి. వాటర్ చూడండి పిక్స్ లో వస్తుంది. నైట్ టైం డ్యామ్ వ్యూ చూడండి. అంటే మార్నింగ్ వస్తే ఫుల్ ట్రాఫిక్ అంతుంది. ఇప్పుడు ఏం నైట్ టైం వస్తే ఏం ట్రాఫిక్ ఏం లేదు. ఎంజాయ్ చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొట్టాలకు మాడలు సంగానైన మిత్రుడు మాడలు. చిల్ ఫుల్ ఎంజాయ్ పండుగ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
కడు చూపు మేరలో లేడయ్యా ఆయన, వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నావయ్యా? ఓ సూర్యుడు, ఓ సూర్యుడు. సూర్యుడు యాడున్నావయ్యా? టైం అవుతుంది, ఇంటికి పోవాలి. నా భార్య ఫోన్ చేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పుతో కొడతా ఉంటుంది ఇంటికి రాకపోతే. ఓ సూర్యుడు! ఏమనైందారా? చెప్పినాం కదరా మెల్లారనరా అని. రోడ్డు ట్రిప్ లేదురా బండి అట్లా చేస్తారు. అరే అరే ఏమనైందా బండికి? బండి పెట్టాను. అరే బండికి ఏమనైందా? అన్న గిక్కపోయినా గిక్కపోయినా. అరే కొత్త బండి కదరా బాయ్. కాలేదు ఒక్కసారి. అరే తాళమాపు 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 తాళమాపు. అరే వీడికి ఏమన్నా అయిందేమో చూడు. అరే వద్దురా అని చెప్తే వినర్రా బాయ్ మీరు. బండి పెట్టి ఫస్ట్ బండి చూడరా. బండి చూడరా. రే భూపాల్ మెల్లరా వచ్చా భూపాల్, కొత్త బండి అది ముందే జారింది. వాడు అశోక్ అరే ఇటు తీయండి. మంచిగా ఏమన్నా అయిందా అశోక్? ఏ అశోక్ అని చూడరా ఏమైందో. వాడికి చూపిరా వాడికి ఏమైందో. అరే చిన్నగా తీసుకొని రా. ఎట్ట కాదురా రే. దిగి దొబ్బంటారా, దిగి దొబ్బంటారు. ఏ వాడి చూడుకోరా రే, వాడు కాలు విన్నట్టుందిరా. కుంటున్నాడు చిన్నగా చిన్నగా. మీకేమైనా చెప్ప బాధ అయిందా? అరే ఇటు సైడ్ పడింది, ఇటు సైడ్ పడింది. గిక్కపోయినాయి కొంచెం లైట్ గా ఇటు సైడ్. బండి కదరా బాయ్. బండి సైడ్ పెట్టేసామా మాది కూడా. బండి సైడ్ పెట్టేసి అట్లా. అరే అటు సైడ్ కాపురా. బండి లైట్ ఏంట్రా ఒక బండి వాడికి అశోక్ గాడికి. వద్దురా అని చెప్పిన, ఫస్ట్ సర్వీస్ కూడా చిన్న కూడా అని చెప్పిన. ఏమన్నా అయిందా? ఫుట్ రెస్ట్ చిరిగిపోయిందా? బా ఫుట్ రెస్ట్ చిరిగిపోయింది. ముక్కులోంచి బ్లడ్ వస్తున్నట్టుందిరా. అరే యార్ అరే అరే ఏం కాదు, కాలు చూపి. నువ్వు పోయి వాటర్ నా వాటర్ తీసుకొస్తా. వాటర్ తీసుకురా. సరేనా? అరే మెల్ల రావాల్సింది. అరే వాటర్ ఉన్నాయా అడుగురా. కార్వల్ ఆపి వాటర్ ఉన్నాయి అడుగు. వాటర్ ఉన్నాయన్నా. అన్న కొంచెం మా వాళ్ళు కొంచెం ఫాస్ట్ వచ్చి బండి కూడా వచ్చారు. అవునా, నాకు కొంచెం నీళ్ళుంటే ఇవ్వండి అన్న. బ్యాగులో ఏమన్నా వాటర్ ఉంటే అన్న. మా దగ్గర కూడా వాటర్. ఇప్పుడే కదా వచ్చారు. అవునా, కొంచెం బండి స్కిట్ అయింది అన్న. కార్ ఆపేస్తానన్న ఏదన్నా బండి వస్తే. సైకిల్ వస్తుంది చూడు ముందు. అన్న వాటర్ ఉన్నాయన్న. కొంచెం బండి నుంచి కింద పడ్డారు. థ్యాంక్స్ అన్న, సో మచ్ అన్న. అన్న తాగనా అశోక్ అన్న. బండి వీడిని వేరే బైక్ల మీద ఎక్కియండి. ఇంకా బాగా చిన్న అన్న చాలా అన్న తీసుకురమ్మంటావా అన్న? ఇంకా చెమ్మంటావా? అరే గుండుగా నీకు అందుకే ఆ స్పీడ్ ఎక్కువ పోతుందిరా. వద్దురా అన్న. కంట్రోల్ చూడు ఒకసారి, రోడ్డు చూడు ఒకసారి. అది ఈ కటింగ్ లో ఎవడన్నా పండ పెడతారా? అరే బాధ కిందారా.
హాస్పిటల్కి వెళ్దాం పా ఇంకా. లోపల బాధ అయినట్టు చెప్తూనే ఉన్నాడు మెల్ల పో అని. మోచేయి ఇక్కడ మంచిగా. బండి తోలేను కలగన్న మారా కింద పడతాం. పెట్రోల్ లేదు బండికి అయితే ఏం కాలేదు కానీ ఇంకా వీళ్ళకి బండి చెట్లలో పడింది అందుకే ఏం కాలేదు. వస్తున్నట్టుందని అన్నకు వాటర్ కావాలి. అలా ముందు తీసుకుందాం బస్ షాప్ దగ్గర. షాప్ దగ్గర వీడే ఎలా ఉన్నాడంటే వాడు ఎలా ఉన్నాడు. వీడి కాల్ ఫుల్ డ్యామేజ్ అని ట్రైన్ అరే వీడి బాగా వెళ్ళినట్టున్నారు దెబ్బలు. అరే నిజంగా అశోక్ గారు చెప్పినట్టే మనం వెనక్కి వెళ్ళిపోయింటే బాగుండేదిరా. లడ్డు గాడికి తగిలినాయి దెబ్బలు, అశోక్ గాడికి తగిలినాయి, వాడి కాలుకి అశోక్ గాడికి కొంచెం హెవీ డ్యామేజ్ అయింది. లోపల అడుగు కూడా బాగానే తగిలింది, కాలు అందుకని డ్యామ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాం. అశోక్ గారి కింద పడటంతో ఎగిరిపోయి చెట్లలో ఉన్నాడు. మనోడికి ఫుల్ డ్యామేజ్ అయింది. భూపాల్ గాడేమో అక్కడే కాలు ఇరుక్కొని అక్కడే పడిపోయాడు. వీడేమో బండి కింద అలానే పడిపోయాడు. మూసుకొని ఇప్పుడు సైలెంట్గా వద్దురా అంటే ఏం లేదు. ఇప్పుడు మూసుకొని చెరొక బండి ఎక్కి కూర్చున్నారు. పెట్టద్దంట్రా సీరియస్ చూడండి. బండి కింద పడదంటే ఊళ్ళో సిగ్గుపోతుంది అంటే మళ్ళీ. అరే వాడి కొత్త బండి అట్లా చేయడం కరెక్ట్ కాదు భూపాల్. చెప్పినాం కదరా స్లో హోమని. అది చేసిన తప్పు నీదే కదన్నా, నువ్వు చేసినందుకే కదా ఇదంతా జరిగింది. నెంబర్ ప్లేట్ కూడా ఊడిపోయింది చూడండి ఫ్రెండ్స్. బాగా డ్యామేజ్ అయిపోయింది బండి. నెంబర్ ప్లేట్ అదంతా ఫస్ట్ సర్వీస్ కూడా కాదు. ఎట్లా పడినారు అసలు? ఏమైంది? ఏం అడ్డం వచ్చింది మచ్చా? నీకు బాగా దొక్కపోయినట్టున్నాయి. వాడు కమాండ్ రోడ్ వచ్చిన్నాడు అన్న పైకి. కమాండ్ రోడ్ మా రూట్లోకి వాడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వచ్చిన్నాడు. వాడు క్రాసింగ్ లో లాంగ్ వేలో జారిపడింది. వీడు గుండుగాడు వద్దురా అంటే స్పీడ్ పోయిండు. వీడికేం కాలేలే కానీ నీకే బాగా కాలు మీద పడింది. నోపడ తగిలింది నాకు బాగా ఈడ బాగా తగినట్టు వాడి బాధ చూడు. నేను చేయించలేరా నాయన బండి. నువ్వు మాట్లాడలేదు మచ్చా. నెంబర్ ప్లేట్ గయా బొక్క. నెంబర్ ప్లేట్ బొక్క. మొత్తానికి అయితే కోవా నిగింది నాకు అశోక్ గారికి. వాస్తవంగా చెప్పుకోవాలంటే కోవా నిగింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దయచేసి ఎప్పుడైనా కానీ బండ్లు నిదానంగా తోలండి. మీ రూట్లో మీరు పోండి. ఎచ్చులకు పోయి రుచులు పడొద్దని మాలాగా దయచేసి చెప్తున్నా. మా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని అనుకుంటున్నాం. కానీ మేము ఈరోజు కింద ఉన్నాం. తప్పదు, ఏం చేస్తాం. షాప్ కడుకోవాలి. రేపు పొద్దునేకు ఉంటుంది. ఇప్పుడంటే ఇట్లావానికి రేపు పొద్దునేకు ఉంటుంది. నైస్. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తాయి. ఛానల్ ఏమిటి? రైడింగ్ లవర్ అనిల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి.